బీసీ నినాదం ప్రతి ఎన్నికల్లో కనిపిస్తూ ఉంటుంది. గతంలో బీజేపీ ఎత్తుకున్నది కూడా బీసీ ముఖ్యమంత్రి, బీసీలకు పెద్దపీట, బీసీ పార్టీ అని చెప్పి. బీఆర్ఎస్ కూడా అనేక మంది బీసీ లీడర్స్ని మేము ప్రయారిటీ ఇచ్చాము, బీసీలకు పెద్దపీట వేస్తాం. అదే కోణంలో మిమ్మల్ని కూడా చేవెళ్ళ నుంచి కేసీఆర్ గారు బరిలోకి దించారు. ఒక బీసీ అనే కోణంలో మీ గెలుపు డిపెండ్ అయి ఉంటుందా? 100% వాళ్ళు ఉంటుందమ్మా, దాంట్లో సందేహం లేదు. ముగ్గురు ఈరోజు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ ముగ్గురు క్యాండిడేట్స్ బీఆర్ఎస్ నుంచే వెనక ముందు కాంటాక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళం. గతంలో వాళ్ళు చేసినటువంటి పనులు ఏంది, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాసాని జ్ఞానేశ్వరి ఏం పని చేసిండు అనేది నిర్ధారణ. అది కాకుండా కూడా ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత గ్రౌండ్ రియాలిటీలో ఉన్నటువంటి ప్రాంతంలో ఏ పద్ధతుల్లో మౌలిక సదుపాయాల కల్పన లోపల ఆయన చేసినటువంటి పనులు దాన్ని బేరీ చేసుకోలేము, ఎంత చెప్పినా తక్కువనే. మీరు రీసెంట్లీగా కూడా చూడండి, మీరు 10 సంవత్సరాలు నిరంతరాయంగా ఒక సెకండ్ పోకుండా కరెంట్ ఇచ్చినటువంటి దాఖలాలు. అదేవిధంగా నీరు కూడా, భగీరథ అనేది పెద్ద వరం అది మనకప్పుడు. ఇట్లాంటి ఎద్దడి గతంలో కూడా వచ్చినాయి. వచ్చిన తర్వాత కూడా ఎటు నుండి కూడా ఎవరికి ఒక అది కాకుండా ప్రతి గ్రామాన ఈ యొక్క తాగునీరు అందించినటువంటి సందర్భం. అదే కాకుండా కూడా మీరు బాగా గమనించాలి, రైతుల వ్యవసాయ టైం లోపల రైతుకు పెట్టుబడి అనేది దొరకదు. అది గమనించేది వ్యవసాయదారుడే. కేసీఆర్ కూడా వ్యవసాయ బిడ్డనే కనుక ఆయన గమనించిండు, వ్యవసాయం చేసేటప్పుడు ఆర్థికంగా ఏమి వాళ్ళకు అవసరం ఉంటుంది ఏంటిదనేది. దాని మీదనే రైతు బంధు పెట్టిన సందర్భం. ఎట్లుంటుందంటే అప్పుడు మురుగశిల వచ్చిన తర్వాత విత్తనాలు వేసేటప్పుడు కానీ, దుక్కి దున్నేటప్పుడు కానీ, జమ్ము రొప్పేటప్పుడు కానీ, అప్పుడు ప్రతి కూలి పనికి కూడా కూళ్ళు వేయాలంటే అందరికి పనిముట్లు ఉండయి. మనం కిరాయికి తెచ్చుకొని దున్నుకోవాలి, ఉన్న నాగలతోనే దున్నాలి. ఉన్న నాగలి కర్రు కొత్తది పెట్టాలంటే దొరకదు వ్యవసాయదారునికి. ఇలాంటి చాలా విషయాలు వ్యవసాయదారునికే తెలుస్తాయి. ఆ టైంలో 2000, 3000, 500 రూపాయికి తక్లీఫ్ పడుతూ ఉంటారు వ్యవసాయదారులు. ఆ సమయంలో అప్పులు తెచ్చుకుంటారు వాళ్ళు. ఆ అప్పులు కట్టడానికి మళ్ళా 6 నెలల తర్వాత 7 నెలల తర్వాత పంట వచ్చినప్పుడు ఇప్పుడు ముప్పడిగా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అదే రైతు బంధులో వ్యవసాయదారునికి 10,000 ఇస్తాయి ఎకరానికి. అతను పరిపుష్టిగా తప్పకుండా అన్నీ నీకు ఎరువే కానీ, రసాయనిక ఎరువులే కానీ, దున్నకం కానీ, నాటేసుడు కానీ అన్నీ అందులో జరిగిపోతుంది. వ్యవసాయదారుడు కంపల్ట్గా వేరే పైసల గురించి ఆశపడకుండా మిగతాది ఆయన పంట వచ్చినాక అది చేస్తాడు. అది ఒకేసారి నువ్వు బంద్ చేసే వరకు వ్యవసాయదారుడు ఫస్టే కుంగిపోతాడు. దాంట్లో కరెంటు ఇవ్వరు. ఇప్పుడు కరెంటు ఇళ్ళల్లో కరెంటు ఇస్తే బోర్ల మోటార్లకు లేదు, ఇప్పుడు మళ్ళీ మోటార్లు కాలిపోతున్నాయి. దీనివల్ల వ్యవసాయదారునికి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. అందులో కేసీఆర్ గారు చేసినటువంటి పనులను నువ్వు 10,000 ఇస్తున్నావు, నేను 15,000 ఇస్తాను, 2 లక్షలు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు అయితే వాగ్దానాలు చేసి వచ్చిండో అవి ఒక్కటి కూడా నెరవేర్చడం లేదు. వాళ్ళు చెప్పుకుంటారు మేము నెరవేర్చినాం. ఎక్కడ నెరవేర్చినా ప్రజలు చెప్పాలి. ఏ వ్యక్తికైతే వచ్చిందో వాళ్ళు చెప్పాలి కదమ్మా. వ్యవసాయదారులకు వాళ్ళు కళ్ళ కట్టినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ మేము ఇచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించి పథకాలు అమలైపోతూ ఉన్నాయి. ఇప్పుడంటే ఎన్నికల కోడ్లు ఇవన్నీ ఉన్నాయి. ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత చేస్తామని ముఖ్యమంత్రి చెప్తున్నారు, కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు కదా, మీకు నమ్మకం లేదా? నమ్మకం ఎందుకు లేదంటే నువ్వు రాగానే 2 లక్షలు వేస్తున్నావు, ఎందుకేలే? మనిషి మీద అనుమానం ఎప్పుడు వస్తుందంటే వాళ్ళు వస్తేనే ఏం చేశారంటే మనిషికి
అర్థం కానప్పుడు కన్ఫ్యూజ్ చేసుకోవడం మొదలు పెడతారు. వస్తేనే నువ్వు అప్లికేషన్స్ సిస్టమ్ పోయినావు. అంతకుముందు నువ్వు అన్నీ మాటలు చెప్పినావు, ఇది ఉంది అది ఉంది, మీరు కట్టకూర నేను చిత్తాంత కడతాము, లోన్లు కడతాము, మాఫీ చేస్తాం అన్నీ చెప్పినావు. నువ్వు ఎప్పుడు చెప్పినావు? డిసెంబర్లో కడతాను. ఇప్పుడు ఏమంటున్నావు నువ్వు? 2 లక్షల రుణమాఫీ ఆగస్టులో అంటావు, అంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత. మొన్న కూడా వాళ్ళ ప్రక్రియ అదే. టైం అయినాక ఈ యొక్క అప్లికేషన్ల మీద కాలయాపనం చేయాలి. అంటే మహిళలకు బస్సులు ఏవైతే అంటారో ఫ్రీ బస్సులు, వాళ్ళు అందులో ఎక్కి రావాలి, అప్లికేషన్ ఇచ్చిపోవాలి. గుట్టలు గుట్టలుగా వెళ్ళిపోయినాయి. ఏం చేసినా అందులో వెరిఫికేషన్ చేస్తామంటారు. ఎప్పటి వరకు దాని లిమిట్ ఉండాలి కదా, లేదు. దాన్ని మళ్ళీ ఇమీడియట్గా వాళ్ళు ఏంటంటే ఈరోజు అప్లికేషన్తో పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోతుంది అనుకోరు. ఫస్ట్ విడత వస్తే అయిపోతుండే, లాస్ట్కి వచ్చింది మనం, ఇంకా నెల పెరిగింది. నెల పెరిగే వరకు భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడమ్మా. మనం ఎన్నన్నా చెప్పుకో, వాస్తవ రూపానికి వస్తే తెలుస్తుంది మనిషికి. జేబులో రూపాయలు లేకుండా మస్తు చెప్పుకుంటాం మనం. కానీ అట్లా జేబులో రూపాయి లేకుండా చేసిందే బీఆర్ఎస్ పార్టీ. మొత్తం దోచుకున్నారు, దాచుకున్నారు, తిన్నారు. ఇప్పుడు మాకు పంచడానికి ఏం మిగిల్చలేదు, అధికారం అందుకే కోల్పోయారు. అప్పుడు కూడా ఏం దాచుకొని దోచుకోనికి ఏం లేవమ్మా. అప్పుడు ఇప్పుడు అంతా కక్కిస్తామంటున్నాడు కదా రేవంత్ రెడ్డి. ఎప్పుడు ఇంకా కక్కి అంటున్నాం కదా, అవి మాటల కొద్దు పని చేయరు అంటున్నాం. ఇంకోటి ఏంటంటే మీరు బాగా గమనించాలి, నిన్నటి వరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్నీ వచ్చినాయి, వాటర్ వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఒకే రోజు అయినా పోగానే కట్క బంద్ చేస్తారా? ఎవరి చేతులు ఉందమ్మా అది? నీకు 10 అందుకొంటే ఇంటికి పెద్ద మనిషి అనేవాడు 4 పిల్లలు ఉంటే వాడు పని చేసినా చేయకుండా ఎట్లా సర్దుకపోవాలి, ఏ సంసారం ఎట్లా నడిపేయాలని తెలుస్తుంది. అదే రీతిలో కేసీఆర్ చేసిండు. ఇప్పుడు పవర్ ప్రాజెక్టులు తయారయ్యే లోపు మన రైతులకు కానీ గతంలో మీటర్స్ పెట్టమన్నారు మోడీ గారు గిట్ట, అయినా పెట్టన్నాడు, తర్జన భర్జన చేశారు. ఎందుకంటే మీటర్స్ పెడితే వ్యవసాయదారుడు వ్యవసాయం చేయలేడు, పంట పండదిగా, అతనికి ఏం మిగిలదు. నేను సస్యమిరాణం చేయన్నాడు. అందుకొచ్చే వ్యవసాయదారుని కావాల్సినటువంటి వ్యవహారం, నువ్వు కరెంటు కంపల్సరీ ఇవ్వాల్సిన బాధ్యత, నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత, రైతు బంధు ఇవ్వాల్సిన బాధ్యత. అదేవిధంగా ఇప్పుడు ముసలి వాళ్ళకు పింఛన్స్ లేవు కదా, 4,000 ఇస్తాను, 7 ఇస్తున్నారు. అదేవిధంగా 1, 2 చెప్పకుండా మనము విపరీతంగా నీకు తీరులో చూడండి వాళ్ళు చేసినామంటారు. ఇప్పుడు ఏమవుతుందమ్మా అంటే మీడియా వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది. ఎందుకంటే టీవీలలో వస్తుండే ఎప్పుడు వస్తుందో తెలియదు, పేపర్లలో వస్తుండే ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎవరు తెలియదు. ఇప్పుడు అట్లా కాదు కదా తల్లి, ఒక సెకండ్లో సోషల్ మీడియాలో బయటకు వచ్చేస్తుంది. జ్ఞానేశ్వరిలో ఏం చెప్తున్నాడని బయట తెలుస్తుంది. కానీ అంత స్పీడ్ అయినాక మనం ఊహించిరా మీరు మీ రాజకీయాలు స్టార్ట్ చేసినప్పుడు ఇంత ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, మీడియా ఒక పవర్ సెంటర్ అవుతుంది, డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది అని? అంటే ఎట్లుందమ్మా అంటే మీడియా ఇప్పుడు కూడా డిసైడ్ ఫ్యాక్టర్ కాలేదు తల్లి. కాలేదా? ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్ అయినా అయిందా? జనానికి మీడియా అనేది, పత్రిక కానీ మీడియా కానీ సోషల్ మీడియా కానీ లీడర్లకు కానీ తప్పు చేసిన వానికి వెనుదట్టి చెప్పాలి, నువ్వు తప్పు చేస్తున్నావు సరి చేసుకోవాలి. వాడు ఏ తప్పు చేయకుండా కొన్ని ఛానళ్ళు ఏం చేస్తారు, నువ్వు తప్పు చేసిన వాడిని వేసేస్తారు, డిసైడ్ చేస్తారు, జడ్జ్మెంట్ రాసేస్తారు. ఎట్లా రాస్తారమ్మా? అట్లా రాసిన వాళ్ళని బతకనియట్లేదు కదా. లేదమ్మా, అది మళ్ళీ తప్పు. మనము అందుకుంటే నీ ఇంటికి వెళ్ళి నా ఇల్లు ఎంత దూరమో నా ఇల్లుకి వెళ్ళి నీ ఇల్లు కూడా అంతే దూరం. వాస్తవాలు అది కాదు. అందరం కలిసి అందరి సమిష్టి బాధ్యత. సమాజంలో ఏ పద్ధతిలో నడిపించాలి, ప్రభుత్వం వెళ్ళిన వాళ్ళు కానీ గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు. అందుకొంటే ప్రతిపక్షాలు కూడా బలంగా ఉండాలనేది. బలంగా ఉన్నప్పుడే ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతుంది, మంచి ఆస్కారం ఉంటుంది. దాని ప్రక్రియలో మీడియా ప్రధాన పాత్ర పోషించినమాట వాస్తవం. మీడియానే కాదమ్మా, నీకు పేపర్ కూడా, పేపర్లలో కూడా మేము మాది ఆ రోజు ఆంధ్రభూమి ఉండే, ఆంధ్రప్రభ ఉండే, విశాల ఆంధ్ర ఉండే. అట్లాగే ఈనాడు వచ్చినాక కొత్త మలుపులు వచ్చినాయి. రాతలో కానీ అసలు చిన్న పేపర్
ఆటనా రూపాయి కానీ ఇస్తే మొత్తం ప్రపంచంలో ఏం చదివేది పేపర్లో చూస్తుంటేవి. ఈనాడు వచ్చిన తర్వాతనే కదమ్మా వాళ్ళు ఏం చేశారు, ఏరియా వేస్గా పేపర్స్ డివైడ్ చేసి యూనిట్స్ పెట్టి దానివల్ల నువ్వు డబ్బులు పెడితే నీకు ఇప్పుడు బాలనగర్లో ఉన్నది అమీర్పేటలో తెలియదు. మరి బాలనగర్ అక్కడ 1-2 కిలోమీటర్లు ఉంటుంది. కానీ అట్లా కాదు కదా, సామాన్యుడు ₹1 ₹2 ఇచ్చి పేపర్ చదివితే మొత్తం సమిష్టి రిపోర్ట్స్ ఉండాలి, ఏం జరుగుతుందో తెలియాలి. దానికి అనుగుణంగా ఇప్పుడు మీడియా వచ్చింది, టీవీలు వచ్చినాయి. టీవీలు కూడా సరి అయిన పంతంలో జరుగుతలేవని సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియా వచ్చినాక ఎవరి దాపరికం లేదు, దాంట్లో కంట్రోల్ కూడా లేదు. అసలు కానీ ఉన్నట్టు ఉన్నాయి కానట్టు మస్తు చెప్తున్నారు. కానీ వాస్తవానికి మంచిగా గెలుస్తుందమ్మా. ఎన్ని చెప్పుకున్నా ఇయ్యాలి, కాకపోతే రేపు తెలిసిపోతుంది. తెలిసే వరకు అది ఉంటారు కదా, గడప దాటేలోపు ఊరంతా బాగా వస్తుంది. నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని తిరిగి వస్తుందంట. అట్లా 1-2 సార్లు చెప్పగలుగుతాం, మనం ఎప్పటికీ చెప్పలేము. ఎలక్షన్ వరకు వస్తే కూడా ఏంటంటే 3 ప్రధాన పార్టీలు కాంటెస్ట్ చేస్తున్నమాట వాస్తవం. అదేవిధంగా రంజిత్ రెడ్డి ఇక్కడనే క్యాండిడేట్ డిసైడ్ అయినాక పోయిండు, ఎందుకు పోయిండో తెలియదు. అదేవిధంగా కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుండి, ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ నేను కూడా వచ్చింది 2001 నుంచి 6 వరకు ఇక్కడ జిల్లా పరిషత్ చేసిన ఉమ్మడి రంగారెడ్డిలా. అంటే నీకు మేడ్చల్ కానీ, ఘట్కేసర్ కానీ, ఇబ్రాహీంపట్నం కానీ, అదేవిధంగా ఇక్కడ పరిగి, తాండూరు ఇవన్నీ కలుపుకుంటాయి. అలాంటి ప్లేస్లలో నుంచి వచ్చినాం. అందరి పని ఇక్కడనే ఉంది. అప్పుడు కూడా అర్బన్ ఏరియాస్ ఉంది, రూరల్ ఏరియా ఉంది. అప్పుడు ఏం పనులు జరిగినాయి, ఎవరి ప్రాంతంలో ఏం జరిగినాయి, లీడర్గా వ్యక్తిగతంగా చూసేది అది కూడా చూస్తారు పబ్లిక్. ఇక పార్టీలకు వస్తే చంద్రశేఖరరావు గారు ఏం చేశారు,